రైతులు కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తిరిగి పరిశ్రమ తెరుచుకుంటే బోధన్ పూర్వ వైభవం సంతరించుకోవడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. మూతపడిన నిజాం చక్కెర పరిశ్రమను తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నం సాగిస్తుంది. కర్మాగారం తిరిగి తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ వేసింది. ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. 2 నెలల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రధాన కర్మాగారంతో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా మొంబోజీపేటలో రైతులు కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తిరిగి పరిశ్రమ తెరుచుకుంటే బోధన్ పూర్వ వైభవం సంతరించుకోవడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. మూతపడిన నిజాం చక్కెర పరిశ్రమను తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నం సాగిస్తుంది. కర్మాగారం తిరిగి తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ వేసింది. ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. 2 నెలల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రధాన కర్మాగారంతో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా మొంబోజీపేట